కాశ్మీర్, పంజాబ్ ఎన్నికల నిర్వహణ ద్వారా ఉగ్రవాదానికి చెక్ పెట్టగలిగిన చాణక్యం, ఇండియాను అణుశక్తి సంపన్న రాజ్యంగా తీర్చిదిద్దడానికి సకలం సిద్ధం చేసిన తెగువ, ఇజ్రాయెల్తో ఇండియా రక్షణ బాంధవ్యం కుదుర్చుకున్నా తమకు అభ్యంతరం లేదని అరాఫత్తోనే ప్రకటన చేయించగల దౌత్య ధురీణత, లుక్ ఈస్ట్ విధానం ద్వారా తూర్పు వాకిలిని తెరిచిన చతురత, పివి అసమాన రాజనీతిజ్ఞతకి తిరుగులేని ఆనవాళ్లు. పుట్టింది మారుమూల కుగ్రామం, రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని కుటుంబ నేపథ్యం, ఉన్నదల్లా ఒక్కటే, అదే మేధస్సు. అదే ఆయుధంగా స్వశక్తితో ఎదిగారు. సుభాష్ చంద్రబోస్ వంటి దిగ్గజాల ప్రసంగాలతో ఉత్తేజం పొందారు. విద్యార్థి దశలోనే నిజాంకి వ్యతిరేకంగా గళమెత్తడం ద్వారా పోరాట పటిమ అలవర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ప్రధాని స్థాయికి ఎదిగారు. శ్రీ పివి నరసింహారావు బహుభాషా కోవిదుడు, విద్యానిధి, సాహిత్య పెన్నిధి, స్థితప్రజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సామాజిక ఆర్థిక రాజకీయ సంస్కర్త, నిరంతర సంస్కరణవాది, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోగల నిష్ణాతుడిగా ఖ్యాతి గడించిన వారు. తెలంగాణలో వందేమాతర గీతాన్ని నిషేధించిన నిజాం నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా పివి గళం విప్పారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 300 మంది విద్యార్థులతో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతర గీతం ఆలపించారు. ఫలితం కళాశాల నుంచి బహిష్కరణ. తన స్నేహితుడి సహాయంతో నాగ్పూర్లో చదువు కొనసాగించారు. పూణేలోని ఫెర్గూసన్ కళాశాలలో బిఎస్సి పట్టా పొందారు. నాగపూర్లో ఎల్ఎల్బి పూర్తి చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే 1938లో కాంగ్రెస్లో చేరిన ఆయన త్రిపురలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకి హాజరయ్యారు. సుభాష్ చంద్రబోస్ వంటి దిగ్గజాల ప్రసంగాలతో ఉత్తేజం పొందారు. తెలంగాణ కాంగ్రెస్ దిగ్గజం బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ లాయర్గా చేరారు. అప్పట్లో రాష్ట్ర కాంగ్రెస్ అతివాద, మితవాద గ్రూపులుగా విడిపోయింది. స్వామి రామానంద తీర్థ అతివాద గ్రూపునకు, బూర్గుల రామకృష్ణారావు మితవాద గ్రూపునకు నాయకత్వం వహించారు. ఆ సమయంలో స్వామి రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పివి ఎన్నికయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ సమయంలో ఆయనపై వారెంట్లు జారీ కావడంతో 8 నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటూ నిజాంకి వ్యతిరేకంగా పోరాటాల్లో పాల్గొన్నారు. స్వతంత్ర భారతావనిలో హైదరాబాద్ సంస్థానం విలీనానికి ఉద్యమించండి అంటూ పిలుపునిచ్చారు. ఆ విధంగా హైదరాబాద్ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. 1957లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 3 సార్లు గెలుపొందారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన అనంతరం ఆయనకు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి దక్కింది. వివిధ కాల వ్యవధుల్లో 9 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో పివిని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఏపీ సీఎంగా నియమించింది. పివి నరసింహారావు కేవలం రాజకీయ రంగంలోనే కాదు, సాహిత్య రంగంలోనూ దిట్టే. బాల్యంలో విన్న పురాణ కాలక్షేపాలు, పౌరాణిక నాటకాలు తనలో సాహిత్య బీజాలు నాటాయని ఆయన స్వయంగా చెప్పారు. భారతీయ తత్వశాస్త్రం, సంస్కృతిపై వ్యాసాలు, కవితలు తెలుగు, హిందీ భాషల్లో రాశారు. రాజకీయ వ్యాసాలు రాయడం ఆయనకి ఇష్టం. గొల్లరామవ్వ అనే నవలలో అలనాటి రజాకార్ల ఆగడాలను కళ్ళకి కట్టారు ఆయన. కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగల గ్రంథాన్ని సహస్రఫండ్ పేరుతో హిందీలోకి అనువదించారు. మరాఠీ రచయిత హరినారాయణ రాసిన నవలని తెలుగులోకి తర్జుమా చేశారు. మొత్తంగా 6 భాషల్లో రచనలు చేశారు. 16 భాషలు పుక్కిట పట్టిన పివి సంజీవరెడ్డి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా
అనంతపురంలో 6 బయట జైలు నెలకొల్పడం, అనంతర కాలంలో ఆరోగ్య మంత్రిగా ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్పై వేటు, దేవాదాయ శాఖ మంత్రిగా కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడం, విద్యామంత్రిగా ఆదర్శ పబ్లిక్ పాఠశాలకి శ్రీకారం చుట్టడం, ముఖ్యమంత్రిగా భూపరిమితి చట్టం ప్రవేశపెట్టి తన 100 ఎకరాల భూముల్ని దారాదత్తం చేయటం వంటివన్నీ పాములపర్తి వారి సంస్కరణల్లో కొన్ని. ఏకాభిప్రాయ సాధన ద్వారా సమస్యను పరిష్కారం కనుక్కునే విధంగా కొత్త విధానానికి పివి బీజం వేశారు. అందుకే ఆయన తర్వాత వచ్చిన అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్లు అదే దారిలో నడిచారు. 69 ఏళ్ల వయసులో రాజకీయ సన్యాసానికి సిద్ధమైన పివికి రాజీవ్ గాంధీ మరణానంతరం అనూహ్యంగా ప్రధానమంత్రి పదవి దక్కింది. ప్రధానమంత్రి పదవి చేపట్టిన పివి నరసింహారావు ఆ సందర్భంలో ఓ వీడియో మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హడావిడి చేయడం కంటే గుట్టుగా జీవించడానికే ఇష్టపడతాను, సేవ చేయించుకోవడం కంటే సేవ చేయడమే నాకు ఇష్టం అని తన గురించి తాను చెప్పుకొచ్చారు. విద్యాభ్యాసం గురించి చెబుతూ, చదువులో నేనెప్పుడు ముందే ఉండేవాణ్ణి, మా క్లాసులో నేనెప్పుడు సెకండ్ రాలేదు, లెక్కలంటే నాకెంతో ఇష్టం అని తెలిపారు. కలిసిమెలిసి ఉండి కూడా అపరిచితుడు, సన్నిహితుడై కూడా దూరంవాడు, జాతరలోనూ ఒంటరివాడు, ఎప్పుడూ తనలో తాను నిమగ్నుడు. ఇది మాజీ ప్రధాని పివి నరసింహారావు గురించి కాళోజీ నారాయణరావు సోదరుడు రామేశ్వరరావు రాసిన చిరు కవిత. ఆయన శైలిని చెప్పకనే చెబుతుంది. స్వయంగా ఆయన కుమారుడు రాజేశ్వరరావే పివిని మౌన మహాయోగి, ఆత్మ సన్యాసి అంటూ అభివర్ణించేవారు. అయితే అది వ్యూహాత్మకమే. ప్రతి అంశంలోనూ మంచి చెడులపై లోతైన అధ్యయనం చేయడం ఆయన నైజం. అన్ని కోణాల నుంచి సమస్యను విశ్లేషించుకునే దాకా దాని గురించి పెదవి విప్పరు. దాంతో ఆయనపై కొందరు ఇండెసిసివ్, ఎంతకీ నిర్ణయం తీసుకోరు అనే ముద్ర వేశారు. ఓ సందర్భంలో దానికి ఆయన సమాధానం ఇచ్చారు. నేను ఒక సమస్యపై నిర్ణయం తీసుకోలేదంటే అర్థం దాని గురించి అసలు ఆలోచించలేదని కాదు, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు అంటూ కుండబద్దలు కొట్టారు. దేశ రాజకీయ నాయకుల్లో కంప్యూటర్ని అధికంగా వినియోగించిన నేతగా పివి ఖ్యాతి గడించారు. ఐబిఎం కంప్యూటర్తో పాటు ల్యాప్టాప్ను వినియోగించేవారు. కంప్యూటర్ లాంగ్వేజెస్ అన్నీ నేర్చుకున్నారు. 1980 తర్వాత రూపొందించిన కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలన్నీ ఆయన కంప్యూటర్లో రూపొందించినవే. పివి రూపొందించిన మేనిఫెస్టోలు సరళంగా, స్పష్టంగా, ప్రభావవంతంగా ఉంటాయని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పలు సందర్భాల్లో కొనియాడారు. ఒక వ్యక్తి పుట్టుకతో కాదు, చేతల వల్ల గొప్పవాడవుతాడు అంటూ కౌటిల్యుడు చెప్పిన ఈ మాటలు పాములపర్తి వెంకట నరసింహారావుకి అతికినట్లు సరిపోతాయి. ప్రధానిగా ఆయన చేసిన కృషి నిరుపమానం. నవభారత భాగ్యరేఖను ఊర్ధ్వముఖ బాట పట్టించిన ఆర్థిక సంస్కరణల పితామహుడు. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితుల్లో 9వ ప్రధానిగా సాహసోపేతంగా ఆయన తీసుకున్న నిర్ణయాలే ఈనాడు భారత్ని ఆర్థికంగా నిలబడేలా చేశాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. దేశానికి, ఆర్థికానికి జవసత్వాలు నింపిన తెలుగు బిడ్డ పివి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకి ఎంపికైన సందర్భంగా ఆయనకి ముకుళిత హస్తాలతో, వినమ్ర శిరసుతో, ఆర్ద్రత నిండిన హృదయంతో పుష్పాంజలి ఘటిస్తూ. ఇది ఈనాడులో వచ్చిన వ్యాసంలోని కొన్ని ఘట్టాలు మాత్రమే.